బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో సెకండ్ వీక్లో కెప్టెన్ ఓనర్స్ నుంచి అవ్వబోతున్నారా? ఇలా ఎందుకంటున్నా అంటే ఆల్రెడీ లైవ్లో ఒక టాస్క్ స్టార్ట్ అయింది. అదేంటంటే కాళ్ళ చక్రం టాస్క్. ఈ టాస్క్ ఏంటంటే 5 మెంబర్స్ ఓనర్స్ నుంచి, 5 మెంబర్స్ టెనెంట్స్ నుంచి రావాలి. అక్కడ ఒక వీల్ ఉంటుంది. ఆ వీల్కి రాడ్స్ ఉంటాయి. ఆల్టర్నేటివ్గా డిఫరెంట్ గ్రూప్ మెంబర్స్ నిల్చోవాలి. ఏ గ్రూప్ నుంచి అయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ లాస్ట్ వరకు ఆ రాడ్స్ని పట్టుకొని నిల్చుంటారో వాళ్ళే విన్నర్స్. ఇక్కడ సింగిల్ హ్యాండ్తోనే రాడ్స్ పట్టుకోవాలి. అండ్ లాస్ట్ వరకు ఎవరు పట్టుకుంటారో ఆ విన్ అయిన వాళ్ళకి కౌంటర్ నుంచి, ఆ టైమర్ నుంచి 1 అవర్ తగ్గుతుంది. ఈ టాస్క్లో ఒకరినొకరు లాక్కోవచ్చు అండ్ బయట ఉన్న ఇద్దరు ఇంకో లాగొచ్చు. డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. కానీ ఫైనల్గా విన్ అయింది ఎవరంటే ఓనర్స్ టీంలో కొత్తగా భరణి గారు యాడ్ అయ్యారు. మొన్న టాస్క్ గెలిచి భరణి, మర్యాద మనీష్, మాస్ మ్యాన్ హరీష్, కళ్యాణ్ పడాల, డెమోన్ పవన్, దమ్ము శ్రీజ అండ్ ప్రియా శెట్టి ఉన్నారు. అండ్ టెనెంట్స్ టీంలో సంజన, రితు చౌదరి, తనూజ, సుమన్ శెట్టి, ఇమ్మాన్యువల్ మరియు ఆశశేని ఉన్నారు. సెకండ్ టాస్క్ వచ్చి టెలిఫోన్ టాస్క్. ఇక్కడ ఏంటంటే ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ ఆర్గ్యుమెంట్స్ చేసుకోవాలి, కన్విన్స్ చేసుకోవాలి. అక్కడ కన్విన్స్ చేసుకునే ప్రాసెస్లో చాలా ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. ఎవ్వరు కన్విన్స్ అవ్వరు. ఫైనల్గా ఈ టాస్క్లో అయితే ఎవ్వరు విన్నర్స్గా నిలవరు. దీని ప్రకారం చూసుకుంటే ఆల్రెడీ ఓనర్స్ 1-0తో ఉన్నారు. కాబట్టి నాకైతే ఈ వీక్ కెప్టెన్సీ కంటెండర్స్ మొత్తం ఓనర్స్ నుంచే అవుతారు అండ్ ఓనర్సే కెప్టెన్ అవుతారేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో ఈ వీక్ ఎవరు కెప్టెన్ అవుతారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫాస్ట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ 100% ఎంటర్టైన్మెంట్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫే జిందగీ.